వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే ఇండస్ట్రీలో కాంపౌండ్ అనే పదానికి చోటే లేదంటూ కూడా చిరు సమాధానం ఇచ్చారు. సో విశ్వక్సేన్ హీరోగా నటించిన మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోలంతా సమానమే అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే కాంపౌండ్ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పారంటూ విశ్వక్సేన్ను అభినందించారు. కాంపౌండ్ అనే పదానికి ఇండస్ట్రీలో చోటు లేదు. సో ఇండస్ట్రీలో హీరోలంతా సమానమే, అందరితో స్నేహబంధంగా ఉండాలని మేము హీరోలంతా అనుకుంటామంటూ కూడా చిరు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే కొందరు తనను ప్రశ్నించారని విశ్వక్సేన్ ఈవెంట్కి వెళ్తున్నారా అని అడిగారు. సో ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టు కూడా చిరంజీవి అయితే ఆన్సర్ ఇచ్చారు. సో దీన్ని కూడా మనకి ఎందుకంటే దీన్ని ఒక పరంగా చూసుకుంటే ఈ కామెంట్స్ ఎవరినన్నా ఉద్దేశించి చేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే వేరే వారిపై అభిమానం ప్రేమ ఉండకూడదా అన్నట్టు కూడా చిరు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో హీరోలంతా కలిసిమెలిసి ఉంటే మా ఇమేజ్లు ఏమైనా తగ్గుతాయా అన్నట్టు కూడా చిరంజీవి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ అలాగే పుష్ప 2 హిట్ గురించి కూడా చిరంజీవి మాట్లాడే వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. పుష్ప 2 పెద్ద హిట్ కావడం చాలా సంతోషంగా ఉందని అండ్ పుష్ప 2ను కూడా అభినందించారు. అభినందిస్తూనే ఇటు హీరోల మధ్య ఎలాంటి ఘర్షణలు ఉండకూడదు, ఎలాంటి ఘర్షణలకు తావులేదు, హీరోలంతా కలిసిమెలిసి ఉంటాము, హీరోలంతా అందరూ ఒక్కటే అంటూ కూడా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. సో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోల మధ్య స్నేహం ఉండాలని కోరుకుంటాం, హీరోలంతా కలిసిమెలిసి వర్క్ చేయాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇది వరకు అయితే ఈ హీరోల మధ్య కొన్ని డిస్కషన్స్ ఉన్న అదంతా కూడా కేవలం షూటింగ్ వరకే గిరిగేసుకుని ఉండేవాళ్ళం తప్ప అంతకు మించి ఇంకేమీ ఉండేది కాదు. స్నేహభావంతో కూడా ప్రతి ఒక్కరూ ముందుకెళ్తాము, అందరితో కలిసిమెలిసి ఉంటాము. చిన్న పెద్ద హీరోలంటూ కూడా ఎలాంటి తేడా లేదు మాకు. సినీ ఇండస్ట్రీలో హీరోలందరూ సమానమే, అందరి ఈవెంట్లకి కూడా వెళ్తాము, ఎందుకు విశ్వక్సేన్ హీరో ఈవెంట్కి వెళ్ళకూడదంటూ కూడా చిరు ప్రశ్నించారు. అయితే ఒకసారి చిరంజీవి ఆ ఈవెంట్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎవరు హీరో? లైలా, మన విశ్వక్సేన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం, అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా, మన విశ్వక్సేన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం, అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్సేన్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. ఏంటి ఫంక్షన్ ఉందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడున్న ఎనర్జీ
నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అంతా ఇంత కాదు. వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చాను, సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను. అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, యూనిట్లో ఉన్న ప్రతి సభ్యులకి, ఆహ్వానితులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటి ఫంక్షన్ ఉందా? ఎవరు హీరో? లైలా, మన విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు, అవతల బాలకృష్ణ. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం, ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు కానీ అక్కడ ఉన్నారు, వెళ్ళిపోయారు మూర్తి గారు. తెలియదు కానీ నేను ఆ క్లిప్ చూశాను, వాయిస్ గుర్తు లేదు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని. ఐ అప్రిషియేట్. నిజమే, ఇక్కడ గిరుకు తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజులు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ల వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ పోస్టులు చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు, కానీ వాళ్ళు రామారావు గారిని, ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తం వచ్చే కొట్టేసుకుంటారు. నాకు దానికి కంగారు వచ్చేసింది. నేను చిన్నోడిని. ఎందుకలా కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు వాడు అది అంటే నాగ్గడి ఇలాగని ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 days ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st night డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చే ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి, అది వేరే విషయం. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి, ఒకళ్ళ ఫంక్షన్ ఒకళ్ళు వెళ్ళటానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటే అది పర్సనల్. నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకొక రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకళ్ళు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత విశ్వక్షేణ్ ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్కి పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనం దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు, అందరం ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలాగని చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏబీలో కనిపించగానే ఇది అన్నారు, దాన్ని గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్, దాన్ని గర్విస్తాను.
అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఏదైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరు హర్షించాలి. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి, ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చినా సరే అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మన వాళ్ళకి ఇస్తున్నాడు, నటినట్లకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడికి పోదు. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, ఇంకా మనకు లాభం లేదు అని వేరే గ్రూపు, వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియచేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందంగా ఉంటుంది. అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్సేన్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది ఒక్కరట్టు ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను. ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది. దట్స్ ఇట్. సో చూసాం కదా. సో అటు లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అయితే అందరం ఒకటే అంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి అన్నారనమాట. సో లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్గా మారింది. అలాగే కాంపౌండ్ అనేది కూడా లేదు, ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో అందరం ఒక్కటే అంటూ కూడా ఈ సందర్భంగా చిరు చెప్పడం కూడా మనం చూస్తున్నాము. కాంపౌండ్ అనే క్వశ్చన్కి విశ్వక్సేన్ ఆన్సర్ చాలా బాగా చెప్పారంటూ కూడా ఒక పక్క విశ్వక్సేన్ అయితే పొగడ్తలతో ముంచెత్తారు. సో ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, చిన్న హీరోలను కూడా సపోర్ట్ చేయడంలో ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా సో ఆయన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయి. సో అటు విశ్వక్సేన్ పొగుడుతూ కూడా అండ్ అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాటికి కూడా కొన్ని ఆన్సర్స్ అయితే ఇచ్చారు. అయితే మెగా కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్ అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకైతే తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ ఇచ్చిన విశ్వక్సేన్ సైతం కూడా మెగాస్టార్ పొగడడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే మెగా కాంపౌండ్, బాలకృష్ణ కాంపౌండ్ అనేది ఏముండదు. సో సినీ ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్ అనేది లేదు అంటూ కూడా చిరు చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఒకటే అన్నారు. అయితే గతంలో కూడా మద్రాసులో హనీ హౌస్ ఉండేదని, తెలుగు తమిళ ఇండస్ట్రీ వారు అక్కడ పార్టీలు ఫంక్షన్లు చేసుకునేవారని, ఇప్పుడు కూడా నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలతో తాను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటానని, నాగార్జున తాను తరచుగా కలుస్తుంటామని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి.